నమస్తే అండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పత్రిజీ గారికి ప్రతిరూపమైనటువంటి పిఎంసి ఛానల్ వారికి కూడా స్వాగతం, సుస్వాగతం అండి. ఈరోజు మన ముందుకి తిమ్మరాజుపేట గ్రామస్తులైనటువంటి కొయిలాడ శివాజీ గారిని మనం ఆయన యొక్క మాటల్లో ధ్యాన ప్రచారం ఎలా చేశారు, ధ్యానంలోకి ఎలా వచ్చారో తెలుసుకుందామా మరి. నమస్తే అండి శివాజీ గారు. మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు, మీ మాటల్లోనే చెప్పండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలాగే ఈరోజు ఈ యొక్క అనకాపల్లి పట్టణంలో పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నేను 2018లో ఈ యొక్క ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. దానికన్నా ధ్యానం కన్నా ముందు నా జీవితం ఎంతో అద్భుతంగా ఉండేది. నేను ఒక హెరిటేజ్ డైరీలో ఒక పశువుల డాక్టర్గా పనిచేసేవాడిని. 1995లో 1000 రూపాయల జీతం, 1000 రూపాయల పెట్రోల్కి ఒక మోపేడ్ బండితో, టీవీఎస్ చాంప్ బండితో నా జీవితాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలా అంచెలంచెలుగా ఎదుక్కుంటూ అందులో 2013 వరకు 18 సంవత్సరాలు నేను పనిచేశాను. అందులో అంటే ఆ డైరీలో పాలు పోసే రైతులకి ఆ పశువులకు బాగపోతే నేను వెళ్ళి చూడాలన్నమాట. ఆ విధంగా నన్ను డైరీ నాకు శాలరీ ఇచ్చి నన్ను అపాయింట్ చేసుకున్నారు. ప్రతి దినము కూడా నాకు ఏదో ఒక ఫోన్ వచ్చేది. నాకు 5 మండలాలు నేను వెళ్ళి ఆ పశువులకి వైద్యం చేస్తూ ఉండాలన్నమాట. ఎంతో మంచి సేవ చేశాను నేను. అద్భుతమైన నోరు లేని మూగజీవులకి ఎంతో సేవ చేశాను. ఆ రోజు నేను సేవ చేసి ఉన్నాను కాబట్టి ఈరోజు నేను ఈ యొక్క అద్భుతమైన ధ్యాన మార్గంలోకి వచ్చానని నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ నేను ఆ వృత్తిని మానలేదు. వృత్తిని ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నాను. ఇప్పుడు కూడా ఎవరు ఫోన్ చేసినప్పుడు కూడా, రాత్రి 1 గంట ఫోన్ చేసినా ఏ పశువుకు బాగోలేదంటే ఇమీడియట్లీగా నేను వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తాను. నాకు ఆ మూగజీవుల మీద ఉన్న ఆ దయా కరుణ నాకు అంత ఇష్టం అన్నమాట. నేను నమ్ముకున్న వృత్తి నన్ను మోసం చేయదనే ఒక కాన్సెప్ట్తో నేను దాన్నే నమ్ముకున్నాను. ఇప్పుడు కూడా నేను ఆ వైద్యాన్ని కొనసాగిస్తున్నాను. మీకు చిన్నప్పటి నుంచి కూడా మీలోనే జాలి, దయ, కరుణ అనేవి నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నాయని మాకు అర్థమైందండి. మీకు ధ్యానాన్ని అందించిన గురువు ఎవరు? నాకు ధ్యానాన్ని అందించినట్టు గురువు అంటూ ఎవరు లేరమ్మా. నాకు నా జీవితం ఇలా అద్భుతంగా నేను జీవిస్తున్న క్రమంలో నన్ను ఎంతో ప్రేమగా చూస్తుండేవారు ఈ రైతులు. నేను ఆ వైద్యానికి వెళ్తూ ఉంటే ఆ రైతులు నన్ను ఎంతో ప్రేమతత్వంతో చూస్తూ ఉండేవారు అన్నమాట. అయ్యో డాక్టర్ గారు వచ్చారంటే ఆ పొలంలో పండించిన ఆ కాయగూరలు, ఆ టమాటాలు, బెండకాయలు, బీరకాయలు అన్నీ కూడా ప్యాక్ చేసి, సార్ తీసుకెళ్ళండి సార్ అని చెప్పేసి నాకు ఎంతో ప్రేమగా వచ్చేవారు. అంత అద్భుతంగా నేను జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాను అనమాట. అంటే నా జీవితం అంటే ఇదే అనుకుండేవాను అనమాట. మీకు 2018లో పరిచయం అయింది, కానీ ఈ 5 సంవత్సరాల లైఫ్ స్పాన్లో మీరు ఒక పిఎంసి ఛానల్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎదగడానికి కారణాలు ఏంటి? అలా ఎదగడానికి తోడ్పడిన అంశాలు ఏంటి? పిఎంసి ఛానల్ మీ లైఫ్లో తీసుకొచ్చిన మార్పులు, చేర్పులు ఏంటి? నేను ఈ పిఎంసి ఛానల్ యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నేను ధ్యానంలోకి వచ్చినప్పుడే ఒక యూట్యూబ్ ఛానల్లోగా ఉండేదన్నమాట. అప్పుడే నేను ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని, అప్పుడు మన మేనేజింగ్ డైరెక్టరు నందప్రసాద్ గారు ఉండేవారు. దీనికి ఎంతో అద్భుతంగా ఆయన వర్క్ చేసేవారు. ఆ యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ చేసింది ఈరోజు పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. ఆయన కళ ఎప్పటికైనా సరే బీపీసీ ఛానల్గా పిఎంసి తయారవ్వాలని చెప్పేసి ఆయన ఒక సందర్భంలో ఇంటర్వ్యూలో చెప్పారు. ఈరోజు వరల్డ్వేజ్గా ఈ పిఎంసి విస్తరిస్తుంది. ఎంత అద్భుతంగా జరుగుతుందంటే ఈ పిఎంసి ఛానల్లో నేను ఇంట్లో ఓపెన్ చేసిన వెంటనే పత్రిజీ మా ఇంట్లోకి వచ్చేస్తున్నారు ఆల్రెడీ. ఇలా ఓపెన్ చేసిన వెంటనే పత్రిజీ వాకిన్ అయిపోతున్నారు. అంత అద్భుతంగా ఇంకా నేను ఈ ఛానల్ తప్ప వేరే ఛానల్ చూడట్లేదు ఇది వచ్చిన తర్వాత. ఇంచేదంటే వేరే ఛానల్ చూస్తే అంతా నెగిటివ్.
మన ఛానల్లో అంతా పాజిటివ్. ఏ ప్రోగ్రాం పెట్టినా మంచే, చెడన్నదేం లేదు. వేరే ఛానల్ అయితే ఆడిని పొడుచుకోవాలి, ఈయన్ని కొట్టుకోవాలి, ఈ రకరకాలుగా ఆ వైబ్రేషన్ అంతా మన మైండ్కి చేరుకొని మన రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. అదే మన పిఎంసి ఛానల్ చూస్తే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లో మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి, మంచి సందేశం. ఇటువంటి ప్రోగ్రామ్స్ మనకి పెడుతున్నారంటే పిఎంసిలో అద్భుతమైన ప్రోగ్రామ్స్ అమ్మ. నేను దానికి ఎడిట్ అయ్యి ఈరోజు పిఎంసికి సేవ చేయాలని ఇక్కడ లోకల్లో జరిగే కార్యక్రమాలు, పిరమిడ్ ఓపెనింగ్ అవనివ్వండి, శాఖా ర్యాలీస్, ఈ క్లాసెస్ ఏం జరిగినా సరే పిఎంసికి నేను అది రికార్డ్ చేసి పంపించడం జరుగుతుంది. అందులో మన అనకాపల్లి నుంచి వాస్తవ్యులు శేఖర్ గారు కూడా ఉన్నారు. ఆయన మనం పంపించిన వెంబడే ఆ యొక్క వీడియోని టెలికాస్ట్ చేయడం, చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు అక్కడ స్టాఫ్ అంతా కూడా. ఈ సందర్భంగా పిఎంసి యాజమాన్యాన్ని అందరికి కూడా మా అనకాపల్లి పిరమిడ్ సొసైటీ నుంచి ప్రత్యేకమైన వేల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మొట్టమొదటిగా మీ తిమ్మరాజుపేటలో ఒక అద్భుతమైన పిరమిడ్ కట్టారని కూడా విన్నాము. మీ మాటల్లో ఎలా కట్టారు, అదే పిరమిడ్లో మీకు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగిందని విన్నామండి. అది మీ మాటల్లోనే విందామండి. నేను ధ్యాన మార్గంలోకి ఒక అనారోగ్య సమస్యతో వచ్చానమ్మా. ఆరోగ్యంగా హ్యాపీగా ఆనందంగా ఉన్నాను. ఉంటూ ఏమైందంటే, ఏదైనా ఒక మార్గంలోకి రావాలంటే కారణం లేకుండా కార్యం జరగదంటారు. అలాగే నేను ఈ ధ్యానంలోకి రావడానికి కూడా కొంత లాసిపోయాను. ఈరోజు నేను లాసిపోలేదు, చాలా బెనిఫిట్ పొందాను అనిపిస్తుంది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత. అదేంటంటే, నేను డైరీలో జాబ్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని జోడించి నేను ఈ ఉద్యోగాన్ని ఒకళ్ళ కింద పనిచేయడం ఏంటి, నేను 18 సంవత్సరాలు పనిచేస్తున్నాను, నేనే ఓన్గా నా ఎక్స్పీరియన్స్తో ఒక డైరీ స్టార్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి ఉన్న పలంగా మంచి శాలరీ ఇచ్చేవారు, ఎంతో గౌరవం ఉండేది అక్కడ. దాన్ని ఏం చేశానంటే ఉన్న పలంగా రిజైన్ చేసి బయటకు వచ్చి ఒక మిల్క్ ప్రొడక్ట్స్ ఒక డైరీ ఇండస్ట్రియల్ స్టార్ట్ చేశానమ్మా. ఒక డైరీ అంటే అక్కడ ఏదైతే బై ప్రొడక్ట్స్ స్టార్ట్ చేస్తామో, బటర్ మిల్క్, కోవా, పన్నీర్, గీ, కరుడు, ఇవన్నీ కూడా మనం కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం అన్నమాట. అక్కడ ఎక్స్పీరియన్స్తో నేను ఒక పశువుల డాక్టర్గా జాయిన్ అయినోని ఒక ప్రొక్యూర్మెంట్ మేనేజర్గా అంత స్థాయికి ఎదిగాను అనమాట. ప్రొక్యూర్మెంట్ మేనేజర్ అంటే పాలు సేకరణ మేనేజర్ అనమాట. ఆ ఎక్స్పీరియన్స్తో ఉన్నపలంగా రిజైన్ చేసి డైరీ స్టార్ట్ చేసాం. అప్పుడు ఒక 30 లక్షల రూపాయలు ఖర్చు అయింది ఇందులో ఆ డైరీ పెట్టడానికి. ఖర్చు అవుతే ఆ డైరీని మెయింటైన్ చేయలేకపోయాం. అంటే అది ఒక పచ్చి వ్యాపారం అనమాట. ఆ రోజుకి అది సేల్ అవుతేనే కానీ మనం దానివల్ల బెనిఫిట్ పొందలేం. సేల్ అవ్వకపోతే దానివల్ల అంతా కూడా లాస్ జరుగుతుంది. ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో అంతా లాస్ జరుగుతుంది అనమాట. అలాగే ఏమైందంటే, పాలుంటే సేల్ ఉండేది కాదు, సేల్ ఉంటే పాలుండే కాదు. ఆ క్రమంలో నేను దానివల్ల కొద్ది లాస్ అయ్యాను. ఆ లాస్ నాకేమైందంటే, ఈ ఆరోగ్యమే పడ్డది. ఎప్పుడైతే అటు ఉద్యోగం పోయింది, ఇటు సంపాదించుకున్న డబ్బు పోయింది, ఎలాగ నేను భార్య పిల్లలను పోషించుకోవాలి, చక్కని ఇంటి పక్కన ఉద్యోగం ఎందుకు జరిగింది అని చెప్పేసి ఒక ఆలోచన నాలో స్టార్ట్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. రాత్రులు నిద్ర పట్టేది కాదు. 3 నెలలు నరక యాతన అనిపించాను. తిరగలేని హాస్పిటల్ లేవు. టోటల్గా వైజాగ్ హాస్పిటల్ అన్నీ కూడా స్కానింగ్స్ టోటల్గా చేయించుకున్నాను. వాళ్ళ డాక్టర్లు ఏమనేవారు, మీకే ప్రాబ్లం ఏం లేదండి అని చెప్పేసి ఒక నిద్ర మాత్ర, ఒక పవర్ఫుల్ అయిన నిద్ర మాత్ర ఒకటి రాసిచ్చేవారు. అది వేసుకొని పడుకుంటే ఉదయం 10 గంటల వరకు కొళ్ళు తెరిసే కాదు. అలా అటువంటి పరిస్థితుల్లో ఈ ధ్యానం అనేది నాకు పరిచయం అయిందమ్మా. ఈ ధ్యానం ఎలా పరిచయం అయిందంటే, ఇంకా హాస్పిటల్ అన్నీ తిరిగేసాను కదా, హాస్పిటల్ వల్ల నాకేం బెనిఫిట్ అవ్వలేదు. లాస్ట్కి మన పల్లెటూరులో ఏమంటారంటే, ఏదో నీకు చెడు పెట్టేశారు, చెల్లంగి పెట్టేశారు అని చెప్పేసి అంటూ ఉంటే, తాయెత్తులు పోములు అంటారు కదా, ఆ పోములు కట్టించుకోవడానికి నేను ఒక గ్రామానికి వెళ్ళి వస్తూ ఇక్కడ చంద్రశేఖర్ పిరమిడ్లో
మన పత్రిజీ గారు ఒక గడ్డంతో ఉన్న బొమ్మ చూశానమ్మా. లైటింగ్ ఉంది లైటింగ్ బోర్డులో. గడ్డంతో బొమ్మ చూసి ఈయన సాధువు అంటే అప్పటికి నాకు పత్రిజీ తెలియదు, గురువు తెలియదు. ఈ గడ్డంతో ఉన్న సాధువు ఆ పిరమిడ్ అంటే నా దృష్టిలో గుడి అనమాట. ఆ ఆశ్రమంలో ఉంటారేమో. నేను వెళ్ళి ఆయన దగ్గరికి ఒక తాయెత్తు కట్టించుకుందాం అని చెప్పేసి అలాగా ఆ పిరమిడ్లో అడుగుపెట్టానమ్మా. అడుగు పెట్టిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి, పనిచేసిన అమ్మాయి, సంతోష్ అన్న అమ్మాయి, ఏమండి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే, నా పరిస్థితి ఇదమ్మా, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, నా స్టేజు క్లైమాక్స్కి వచ్చింది, అంతా కూడా నేను ప్రణాళిక రెడీ చేసుకున్నాను, ఫ్యామిలీలోనూ కూడా ఒక డైరీ రాశాను, అంతా నేను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాను, చావు అంచుల వరకు వెళ్ళిపోయాను, ఎప్పుడైనా నాకు ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి ఒక డైరీ కూడా రాసి ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది. నా పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి ఆ అమ్మాయికి అంతా క్లియర్గా చేస్తే, సార్ మీకేం కాదు, ఇది ఒక ధ్యాన మందిరం, నేను ధ్యానం నేర్పుతానని చెప్పేసి ధ్యానం నేర్పించారమ్మా. ఆ ధ్యానం ఈరోజు నాకు ఇలాగ ఎంత స్థాయికి నన్ను ఎదిగిందమ్మా. అది ధ్యానం చేయటం వల్లనే మీరు అద్భుతంగా జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకున్నారనే విషయం మీ మాటల్లోనే అర్థమవుతుందండి. అలాగే పత్రి సార్తో మీ ప్రయాణం, ఏమైనా అనుభవాలు కానీ మీ మాటల్లో? అయితే అందరిలాగే నేను కూడా ఈ శ్వాసమే ధ్యాస అంటే చాలా చులకనగా, అవలేలగా, ఎటకారంగా, ఏలాకూలంగా తీసుకున్నానమ్మా. అది నిజంగా గురువుగారికి క్షమాపణ కోరుకుంటున్నాను. అయితే చాలా ఎటకారంగా తీసుకున్నాను. ఇటు కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గిపోతాయా? క్యాన్సర్ నుంచి తలకాయ నొప్పి వరకు పోతుందా? అలాగైతే ఈ హాస్పిటల్ ఎందుకు అని చెప్పేసి నాలో ఒక భావన అప్పటికి నాకు అహంకారంతో ఉండేవాడిని. పత్రిజీ ఒకసారి చంద్రశేఖర్ పిరమిడ్కి వస్తే అంత దూరాన్ని ఉంటే నేను చివరికి వెళ్ళిపోయి కూర్చున్నాను. ఏ గురువులు అందరూ ఇలాగ ఉంటారులే, ఏదో చెప్తారు, చెప్పేదోటి చేసేదోటి అనే ఆయన అంత దూరం ఉంటే నేను వెనకాలకి వెళ్ళి కూర్చొని అలాగే చూసి ఉన్నాను అనమాట. ఒక్కసారి ఏమైందంటే ప్రకృతి వ్యాలీలో ధ్యాన మహా చక్రానికి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పత్రిజీ గారు స్టేజ్ ఎక్కారు. నేను ఆ స్టేజ్ ముందునే కుర్చీలో కూర్చున్నాను. కూర్చున్నప్పుడు ఆయన వచ్చి ఒక పసిపిల్లవాడికి ఎలాగైతే చేతులు ఇస్తే మన అడ్డాల్లోకి వస్తారో అలాగేంటంటే మెట్లకి దిగలేదు ఆయన, ఇలా చెయ్యిలు చాపారమ్మా. చాపితే ఆ ముందు సీట్లో నేనే కూర్చున్నాను. కూర్చున్నప్పుడు ఆయన్ని ఒక చిన్నపిల్లవాడిని ఎలాగైతే గుండెలకు అద్దుకొని దించుతానో అలాగ అమాంతంగా ఆయన్ని గుండెలకు అద్దుకొని ఇలాగ ఆ స్టేజ్ మీద నుంచి కిందకి భూమి మీద దించానమ్మా. దించినప్పుడు మరి ఆయనలో శక్తి నాకు ఏం ప్రవహించిందో తెలియదు. ఆ రోజు నుంచి నేను ఆయనకి భక్తుడిగా మారిపోయాను. ఇంకా నాలో అంత అహంకారం కూడా ఏమైందో తెలియదు. ఇంకా ఆ రోజు నుంచి పత్రిజీ ఎక్కడ ఉంటే అక్కడికి కార్యక్రమాలకు వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఆ పత్రిజీ గురువుగారిలో అంత పవర్ ఉంది. అలాగే లాస్ట్ చివరి దశలో మన పత్రిజీ గారు భూలోక యాత్ర ముగించుకునే ముందు పిరమిడ్స్ అన్నీ కూడా ఒకసారి స్పందించారనమాట, తిరిగారు. టోటల్గా అన్ని పిరమిడ్లు కూడా తిరిగారు. ఆ క్రమంలోనూ నాగలాపల్లి పిరమిడ్కి వచ్చి పిరమిడ్లో అందరి చేత ధ్యానం చేయించారు. ఆయన కుర్చీలో కూర్చున్న లెగిసి వెళ్ళిపోయారు. నేను ఆయనకి ఎదరగుంటా వస్తున్నాను. ఆయన వచ్చేస్తున్నారు పిరమిడ్లోంచి, ఎదరగుంటా వచ్చేస్తే ఒక్క 10 నిమిషాలు ఆయన కళ్ళులో కళ్ళు పెట్టి ఇలా చూస్తారమ్మా. అలా కళ్ళు పెట్టి చూస్తే కాసేపటికి నాకు భయం వేసి నేను ఇలా పక్కకి వాలిపోయాను. ఏంటి ఇలా ఈయన ఇలా చూస్తున్నారేటని చెప్పి చాలాసేపు చూశారు. విత్ ఇన్ లాస్ట్ సెకండ్లో నేను భయపడిపోయాను అన్నమాట. భయపడిపోయి పక్కకి జరిగిపోయాను. ఆ తర్వాత ఆయన కూర్చునే కుర్చీలో కూర్చొని ధ్యానం చేశాను. చేసిన తర్వాత నాకు మెసేజ్ వచ్చింది, నువ్వు చేస్తే పిఎంసికి వర్క్ చేయి అని చెప్పి ఆ మెసేజ్ నాకు ఈరోజు ఈ పిఎంసికి నేను వర్క్ చేయాలనే ఒక సంకల్పంతో ఆయన ఏదైతే నాకు ఆయన భూలోక యాత్ర ముగించే ముందు మెసేజ్ ఇచ్చారో
నా శ్వాస ఉన్నంత వరకు ఈ పిఎంసికి నేను నిరంతరం సేవ చేస్తూనే ఉంటానమ్మా. అలాగే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీలో అంటే మీ జీవితంలో మర్చిపోలేని తల్లి కానీ భార్య కానీ ఇంకే స్త్రీ అయినా ప్రభావితం చేశాయా లేదా చూపించారా? ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే కర్మ సిద్ధాంతం నాకు పూర్తిగా అర్థమైందమ్మా. నన్ను కన్న తల్లి ఇప్పుడైతే వంటగదులు, బెడ్రూమ్స్ వచ్చాయి. పూర్వం మా చిన్నతనంలో నాకు 15-20 సంవత్సరాల లోపు వయసులో వంటశాల సపరేట్గా ఉండేది. పడుకోవడానికి ఏదో చిన్న పెంకులు, షెడ్లు ఇలా అలాగ ఉండేవి అనమాట. పూర్వం ఒక పేద స్థితిలో ఉన్నాం కాబట్టి ఆ స్థాయిలో ఆ ఇల్లులు ఉండేవి అనమాట. అలాగా వంటశాల పెంకిటిలు ఉండేది, దానికి తలుపులు ఏవి ఉండేవి కాదు. ఆ వంటశాలలో మా అమ్మ పొలంలోకి వచ్చే టయానికి కుక్కలు ఆ శాలని పాడు చేసి అంటే పాడు చేసేసి అనమాట. అన్నం పెట్టిన అన్నం అక్కడ కిటికీల్లో మామూలుగా పెట్టుకున్న అన్నాన్ని తినేయడం, అక్కడ పాడు చేయడం అది చేస్తే ఆ మహాతల్లి ఏం చేసిందంటే అన్నం వండే ఎసర ఆ కుక్కల మీద వేసేసేది. ఆ కుక్కల మీద వేసేస్తే ఆ కుక్కలు ఇక్కడ మెడంతా కాలిపోయి ఎర్రగా వచ్చేసి అనమాట. ఎర్రగా వచ్చేస్తే మళ్ళీ ఆ కుక్కలు ఏమైనా రాత్రికి వచ్చి కీసిరి పెట్టారు ఆ కుక్కలు మొత్తం 2-3 కుక్కలు. ఏ అయితే ఈవిడ ఎసరేసేసిందో ఆ ఎసరేసిన కుక్కలన్నీ కూడా మెడంతా కాలిపోయి ఎర్రగా వచ్చేసి బాయిల్లో వచ్చేసి ఆ కుక్కలు 2-3 కుక్కలు కూడా కీసిరి పెట్టి మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చి అరిసేది. అయితే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఆవిడ ఏదైతే చేసిందో అలాగే ఆవిడ కీసిరి పెట్టి చనిపోయింది. అంటే ఆవిడకి గర్భసంచి క్యాన్సర్ వచ్చింది. లేడీస్ ఎక్కువ వైట్ డిశ్చార్జ్ ఆపరేషన్ చేసుకుంటారు. ఆ మాదిరిగానే ఈవిడ కూడా చేయించుకుంది తల్లి. చేయించుకున్న తర్వాత ఆవిడకి క్యాన్సర్, గర్భ క్యాన్సర్. ఆ గర్భంలో కాయలు వచ్చి చాలా డబ్బు ఖర్చు పెట్టాను. హైదరాబాదు హాస్పిటల్, అవేర్ హాస్పిటల్ తీసుకెళ్ళాను, రేడియేషన్ పెట్టించాను, బతికిద్దామని చాలా ప్రయత్నం చేశాను. కానీ ఆవిడ చేసిన ఆ కర్మ సిద్ధాంతంగా పాపాల ప్రకారం నువ్వేదైతే జీవిని హింసించావో అదే హింసతో నువ్వు చనిపోవాలనే దీంతో ఆవిడ ఆ విధంగానే ఆ బాధని భరించలేక చనిపోయిందమ్మా. మన పత్రి సార్ నినాదం అదేనండి, ఏదైతే చేస్తామో అదే మనకి 4 తిరిగి వస్తుంది, పంచితే పెంచబడుతుంది. అదేవిధంగా మీరు మూగజీవులకి ఏ విధంగా పశు వైద్యం చేసి అద్భుతంగా అన్ని రుగ్మతల్ని తగ్గిస్తూ వచ్చారో తల్లి చేసిన కర్మలను కూడా మీరు దగ్ధం చేశారని నేను అనుకుంటున్నాను. అలాగే ఇంకెవరైనా సరే నీ భార్య కానీ ఇంకెవరైనా మీ జీవితంలో ప్రభావం చూపించారా? నేను ధ్యానంలోకి రాకముందు తెగిపోయిన గాలిపటంలో ఉండేవాడినమ్మా. ఈ ప్రపంచంలో చెడు వ్యసనాలు ఉన్నాయంటే నాకు లేని అలవాట్లేదు. ఆ విధంగా ఉండేవాడిని అనమాట నా జీవితం అంతా. వారానికి ఒక్కరోజే ఇంటికి వెళ్ళేవాడిని, మిగతా టైంలో అంతా కూడా బయటనే ఉండేవాడిని అనమాట. అప్పటికి మా పిల్లల వయసు ఒకటికి 3, ఒకటికి 4, 2 బాబులు నాకు. అయితే ఆ మహాతల్లి నేను వారానికి ఒకరోజు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎంతో అద్భుతంగా, ఎంతో ఓపికతో, ఎంతో ప్రేమతో ఆ పిల్లల ఇద్దరిని కూడా పంచి పోషించిందమ్మా. నేను లేకపోయినప్పుడు కూడా ఎంతో అద్భుతంగా ఆవిడ సేవ చేస్తూ ఉండేది. ఆవిడకి చాలా శాంతమంతురాలు, సేవకురాలు, చాలా నెమ్మతస్తురాలు. చాలా సందర్భాల్లో ఆవిడ కూడా ఇప్పుడు కూడా ధ్యానం చేస్తుంది, శాకాహారిగా మారింది, అద్భుతంగా ఈ ధ్యాన స్థితిలో ఉంది. ప్రతిరోజు పిరమిడ్లో ధ్యానం చేస్తూ ఉంటుంది. చాలా అద్భుతమైన. అయితే ఇంట్లో ఇల్లాలు ధ్యానం చేస్తే
ఆ ఇల్లంతా ధ్యానమయం అయిపోతుందమ్మా. ఆవిడ చేసిన వంట అమృతం అయిపోతుంది. అది నేను ఈరోజు మా ఇంట్లో అనుభవిస్తున్నాను. అప్పుడు ఎప్పుడైతే ఈ ధ్యాన స్థితిలోకి వచ్చిందో ఆవిడ చేతితో చేసిన వంట అమృతం అయిపోతుంది ఇప్పుడు. అది నేను ఈరోజు అనుభవిస్తున్నాను. అలాగే ప్రతి ఇల్లాలు కూడా ఇంట్లో ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరూ ఆ స్థితికి ఎదగొచ్చు. ఈ ధ్యాన మార్గం అంత గొప్పదైన మార్గం. అలాగే మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఉన్నతలోక వాసులతో కానీ, యాస్ట్రల్ ట్రావెలింగ్ కానీ, లేకపోతే ధ్యాన అనుభవాలు ఏదైనా ఒకటి రెండు మీ మాటల్లో. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అద్భుతమైన క్వశ్చన్ ఇది. అయితే నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక్క మెరాకిల్ అనుభవం ఇది. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు, అంటే నేను ధ్యానం కన్నా ముందు నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ అనుకోవచ్చు. ఒక 2-3 సంవత్సరాలు నాకు ఎక్కువ కార్లు పిచ్చి ఉండేది. ఒక 2 సంవత్సరాలు తర్వాత 3 సంవత్సరాలు వాడేసి కారు అమ్మేయాలా, మళ్ళీ కొత్త కారు ఏదో కొనుక్కోవాలి, ఇంకో కారు మోడల్ కొనుక్కోవాలి. నాకు అది ఒక హ్యాబిట్ అనుకోవచ్చు. ఆ క్రమంలో నా దగ్గర వేరే ఇండికా విస్టా కారు ఉండేది. ఆ కారు వేరే ఒక నర్సీపట్నం కుర్రోడికి నేను సేల్ పెట్టాను. ఆ కుర్రవాడు ఏం చేశాడంటే ఒక 50,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఆ కార్ని కొనుక్కోలేకపోయాడు. నేనేం చేశాను, నువ్వు కొనుక్కోలేకపోయావు కదా అని చెప్పేసి ఆ 50,000 రూపాయలు నేను అతనికి బ్యాక్ ఇవ్వలేదు. నన్ను అమ్ముకోనివ్వలేదు, నువ్వు కొనలేదు, నేను ఇలా 50,000 రూపాయలు నీకెందుకు అడ్వాన్స్ ఇస్తానని చెప్పేసి 50,000 రూపాయలు నేను ఇవ్వలేదు. ఆ అబ్బాయి ఏమైందంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి తాడి చెట్టు మంచి పడిపోయి చనిపోయాడు. చిన్న పాప, భార్య ఉంది. చనిపోతే నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానంలో కూర్చుంటే ఆయన ఆత్మ వచ్చి నన్ను చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉండేది. ధ్యానంలో కూర్చొనిచ్చేది కాదు. ఎలాగంటే ఇలా కళ్ళు మూస్తే ధ్యానంలోకి వచ్చేవాడు. వచ్చి, సారు మా భార్య పిల్లలు, చిన్న పాప ఉందండి, నాకు నా భార్యకి ఏమీ లేదు, మీరు 50,000 తీసుకున్నారు కదా, అవి ఎలాగైనా మా భార్య పిల్లలకి ఇచ్చేయండి, వాళ్ళు తినడానికి కూడా తిండి లేదు అని చెప్పేసి నాతో మాట్లాడుతూ ఉండేది ఆత్మ. అప్పుడు నేను ఆ క్రమంలో ఏం చేశానంటే, ఆ ఎవరైతే మీడియేటర్గా మధ్య మనిషి ఉన్నారో ఆ మధ్య మనిషికి ఫోన్ చేసి అడ్రోడ్డు కొమ్మరవోలు అవుతుంది మధ్య మనిషిది, కొమ్మరవోలు దగ్గర నుంచి అడ్రోడ్డు వీళ్ళని రప్పించి అడ్రోడ్లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ మధ్య మనిషిని వాళ్ళే ఆధార్ కార్డులు పట్టురామని, మళ్ళీ వాళ్ళు కాదు అని వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య, పిల్లలు మొత్తం ముగ్గురిని ఆధార్ కార్డులు రప్పించి, అమ్మ ఇది తప్పు జరిగింది, మీ అబ్బాయి నాకు 50,000 రూపాయలు ఇవ్వడం కరెక్టే, కానీ నేను ఇవ్వలేకపోయాను, నా వల్ల తప్పుంటే క్షమించమ్మా అని చెప్పేసి ఆవిడని క్షమాపణ అడిగి ఆ 50,000 రూపాయలు ఆ మధ్య మనిషికి, వాళ్ళ అమ్మగారికి, ఆ భార్యకి, పిల్లలకి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఎంతో ఆనందపడ్డారు వాళ్ళు. ఈ రోజుల్లో డబ్బులు ఇస్తేనే తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో ఎప్పుడో 2 ఏళ్ళ కిందట మీరు మా బాబు చనిపోయిన తర్వాత ఇవ్వలేదన్నా మేమేం చేయలేదు, మీరు డబ్బులు ఇచ్చారని ఆనందపడుతూ చాలా హ్యాపీగా వెళ్ళారు. ఆ రోజు ఇచ్చేసిన రోజున తర్వాత నుంచి ఈయన నాకు కనిపించలేదు, ఈ ఆత్మ నాకు కనిపించలేదు. ఇంకా మీలో నిగూఢమైనటువంటి ఆర్ఎంపీ డాక్టర్ అంటేనే మూగజీవాలకి సేవ చేసే దృక్పథం కలిగి ఉన్నవారు, మంచి హృదయాన్ని కలిగి ఉన్నవారని అర్థం. కానీ అలాంటి వ్యక్తి ఇప్పుడు లైఫ్ని లీడ్ చేస్తూ అలాగే శాకాహారాలని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు మీరు? అంటే మీరు మామూలుగా ఆర్ఎంపీ డాక్టర్ అవ్వటం కారణమా, లేకపోతే పత్రిజీ నినాదం శాకాహారాన్నే మనం భుజించాలి అనే నినాదమా? ఏ నినాదంతో మీరు ముందుకు వెళ్తున్నారు? పత్రిజీ ఏం చెప్తుండారంటే, మనిషి జీవిస్తే గాంధీజీలాగా అహింసలోనే జీవించాలి, మనిషి జీవిస్తే బుద్ధుడిలాగా ధ్యానంలోనే జీవించాలి. పత్రిజీ ఏం చెప్తుండారంటే, నువ్వు ధ్యానం చెయ్యకపోయినా పర్వాలేదు, ముందు ఈ హింసను వదిలి హంసలోకి రా, మాంసాహారం మానే, నీ ఆహారం అది కాదు, నీది శాకాహారం. ప్రతి మనిషికి, ప్రతి జీవికి నువ్వు ఏమి తినాలో ఏమి తినకూడదనో
ఆ పరమాత్ముడు నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడే సృష్టిస్తాడు. కానీ ఈరోజు మానవుడు ఏం చేస్తున్నాడు? సరికాని ఆహారం తీసుకుంటూ, సరికాని పనులు చేస్తూ, సరికాని ఆలోచనలు ఆలోచిస్తూ ఈరోజు మానవుడు జీవిస్తున్నాడు. అది ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత నేను తెలుసుకొని, నా వల్ల నేను ఎలాగైతే మారానో ప్రతి మనిషి కూడా నాలాగే మారాలి అని ఈరోజు ఎన్నో శాఖాహార ర్యాలీలకి నేను వెళుతూ, నా యొక్క స్లోగన్స్ ఇస్తూ, నా యొక్క పాటలు పాడుతూ అందరినీ కూడా ఎంతో ఆనందపరుస్తున్నాను. నేను కూడా ఆ శాఖాహార ర్యాలీల్లో పాల్గొంటే నాకు ఎంతో ఆనందం వస్తుంది, ఎంతో అనుభూతి చెందుతున్నాను. నాకు పట్టలేని సంతోషం వస్తుంది ఆ స్లోగన్లు చెప్పినప్పుడు కానీ, ఆ పాటలు పాడినప్పుడు కానీ ఎంతో అద్భుతంగా ఉంటున్నాను. ఆ రోజంతా నాకు పట్టలేని ఆనందం వస్తుంది. ఆ శాఖాహార ర్యాలీలో అంత వైబ్రేషన్ ఉంది. మీరు ర్యాలీ చేస్తున్నప్పుడే కాకుండా ధ్యానం క్లాసులకు వెళ్తున్నా, ధ్యానంలో చెప్తున్నా, లేదా మీరు ధ్యాన అనుభవాలు చెప్పినా, ఏ ఫంక్షన్ జరిగినప్పటికీ అక్కడ శివాజీ గారు అంటే ఒక బాలసుబ్రహ్మణ్యం అనే ఒక నినాదంతోనే ప్రతి ఒక్క దగ్గర కూడా మీరు ఒక పాట పాడతారని, మీకు గానామృతంతో అందరినీ అలవోలకగా అలరిస్తారని మేము విన్నామండి. సో మీ మాటల్లో, మీ గొంతుతో ఒక పాట మా గురించి, మా వ్యూవర్స్ గురించి. ఓకే అమ్మ. అంటే నాకు ఫస్ట్ నుంచి ఈ కళ అంటే పత్రిజీ గారు ఎప్పుడూ చెప్తూ ఉండారు, ప్రతి ధ్యాని కూడా ఏదో ఒక కళ నేర్చుకోవాలి. సంగీతమో, ఆటలో, పాటలో, ఫ్లూటు, ఏదో గిటారో ఏదో ఒకటి నేర్చుకుంటే అందులో ఉన్న ఆనందం మరి ఎక్కడ ఉండదు. ఆనందో బ్రహ్మ కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. అందులో ఎంతమంది కళాకారులు పాల్గొంటూ ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరుగుతుంది. ఒక పాట పాడడానికి వచ్చిన వ్యక్తి ఈరోజు ఒక పూర్తి ధ్యానిగా మారిపోతున్నారు. ఆ మార్గంలోనే మనం కూడా ఎంతోమందిని ఈ పాటల ద్వారాగా వాళ్ళని ఆనందింపచేసి వాళ్ళ పడే ఆనందాన్ని మనం ఆనందంగా చేసుకొని వాళ్ళ ఆనందింప చేయాలని నేను ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమంలో కూడా ముందు ఈ కళలకే ఇంపార్టెంట్ ఇస్తాను. ఆ భాగంలో ఈరోజు మనం ఒక పాట, శాఖాహార పాట గురించి ఒకసారి పాట పాడుకుందాం. మన గురుగారు ప్రతి వేదిక మీద కూడా ప్రతి మనిషి కూడా శాఖాహారిగా మారాలి, మన ఆహారం శాఖాహారం అని చెప్పేసి చెప్తూ ఉండేవారు. ఇప్పుడు అందులో భాగంగానే ఈరోజు ఒక పాట శాఖాహారం గురించి పాడి వినిపిస్తా. కదులుతున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర. కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర. ఎంతకాలమో ఈ మాంసభక్షణ, మోగజీవ కంఠాలను తగనరకడమా. కనబడలేదా వాటి ఆక్రందనలు, వినబడలేదా వాటి ఆత్మఘోషలు. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ. జీవులన్నీ పరమాత్మ బిడ్డలేనని వేదశాస్త్ర సారాంశం అంటుందని. జీవులన్నీ పరమాత్మ బిడ్డలేనని వేదశాస్త్ర సారాంశం అంటుందని. ఏ జీవిని చంపి హక్కు నీకు లేదని భరతమాత అడుగుతుంది హింస ఏందని. ఏ జీవిని చంపి హక్కు నీకు లేదని భరతమాత అడుగుతుంది హింస ఏందని. ఎంతకాలమో ఈ మాంసభక్షణ, మూగజీవ కంఠాలను తగనరకడమా. కనబడలేదా వాటి ఆక్రందనలు, వినబడలేదా వాటి ఆత్మఘోషలు. జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ. కనిపించిన జీవులు కన్నీటి కథల విని
ఆపాలి ఇకనైనా జీవహింసని, కనిపించిన జీవులు కన్నీటి కథలు విని. ఆపాలి ఇకనైనా జీవహింసని, పత్రిజీ ఆశయాన్ని నెరవేరుద్దాం, శాకాహార ప్రపంచంగా రూపుదిద్దుదాం. పత్రిజీ ఆశయాన్ని నెరవేరుద్దాం, శాకాహార ప్రపంచంగా రూపుదిద్దుదాం. ఎంతకాలమో ఈ మాంసభక్షణ, మూగజీవ కంఠాలను తెగ నరకడమా, కనబడలేదా వాటి ఆక్రందనలు, వినబడలేదా వాటి ఆత్మఘోషలు. జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ. జై జ్ఞాన జగత్ కి, జై సాకార జగత్ కి, జై పిరమిడ్ జగత్ కి. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై జై హో పత్రిజీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయితే ధ్యానానికి ముందు నా జీవితం చిరిగిపోయిన గాలిపటంలో ఉండదమ్మా. ఆ చిరిగిపోయిన గాలిపటం ఏమవుతుంది, తాడు దారం తగ్గిపోతే ఎక్కడికి వెళ్ళి పడుతుందో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. అలాగుండేది నా జీవితం. ధ్యానం తర్వాత తామరాకు మీద నీటి బిందువులాగా చక్కగా ఒక పుష్పములాగా అప్పుడే వికసించిన పుష్పములా తయారైంది. నాలో ఉన్న చెడు గుణాలన్నీ కూడా పక్కకు పోయి ధ్యానం వల్ల. ధ్యాన సాధన చేస్తే నేనే కాదు, ఒక నరరూప రాక్షసుడైనా సరే మారడానికి అవకాశాలు ఉంటాయి. ఆ క్రమంలో ఈరోజు మన పత్రిజీ గారు చేపట్టినటువంటి చంచలగూడ జైల్లో కూడా ఈరోజు ఒక పిరమిడ్ కట్టి ధ్యానాన్ని అద్భుతంగా ఈరోజు పరిచయం చేస్తున్నారు. ఎంతోమంది ఆ జైలుకి వెళ్ళిన జైళ్ళు కూడా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత పరిపూర్ణంగా మారి ఎంతోమంది రిలీజ్ అయి ఉన్నారు. ఎంత అద్భుతమైన ధ్యాన మార్గం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, ఉద్ధరే ఆత్మానం అని చెప్పేసి ఎవరిని వారే ఉద్ధరించుకోవాలా, నీ జీవితాన్ని ఎవరు ఉద్ధరించరు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మన బుద్ధ భగవానుడు అప్పో దీపో భవ, ఎవరి దీపాన్ని వారే వెలిగించుకోవాలి, నీ దీపం ఎవరు వెలిగించరు. అలాగే ఒక సేతు మహాకవి ఏం చెప్పారంటే, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు, నీకు ఎవరు వచ్చి ఏమీ చెప్పరు, నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలని ఒక అద్భుతమైన గురువులు యొక్క సందేశాలు. దానిలో మన భాగంగా మన పత్రిజీ గురువుగారి సందేశాలు ఎప్పుడు కూడా నేను యూట్యూబ్లో వింటూ ఉంటాను. ఆ సందేశం విన్నప్పుడల్లా కూడా నాలో మంచి వైబ్రేషను. ఆ విన్నప్పుడు ఆ సందేశాలు ప్రతి ఒక్కరు కూడా వినాలి. ఈ పిఎంసి ఛానల్ని ప్రతి నిరంతరం కూడా వీక్షించాలి. ఈరోజు యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయిన పిఎంసి శాటిలైట్ ఛానల్గా వెదజల్లుతూ ప్రపంచవ్యాప్తంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ పిఎంసికి సహకరించి తన్ మన్ ధన్ సాయం చేస్తూ సహకరించాలని. అలాగే ఛానల్స్ కూడా మనకి ఏపీ ఫైబర్లో 36లో వస్తుంది. మన పరిసర ప్రాంతాల్లో ఎయిర్టెల్ డిష్ ఉంటే 9:45లో వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పిఎంసి ఛానల్ని చూస్తూ ఈ కార్యక్రమాన్ని నాకు మంచి చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ఈ పిఎంసి ఛానల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చూశారు కదా మాస్టర్స్, ఒక తెగిన గాలిపటంలా ఉండే ఆయన జీవితంలో ఆ దారము ధ్యానమైనప్పుడు ఆయన జీవితం ఎంత అద్భుతంగా గాలిలో ఎగురుతూ హాయిగా ఆయన జీవితానికి ఒక గమ్యాన్ని చూపిస్తుందో ఆయన మాటల్లోనే విన్నామండి. అదేవిధంగా ప్రతి ఒక్క మాస్టర్ కూడా అద్భుతంగా ఎదగాలని బ్రహ్మర్షి పితామహ మనకి అందించిన ఈ ఆనాపానసతిని అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా మనం ధ్యాన ప్రచారం చేయటానికి ఈ యొక్క పిఎంసి ఛానల్ మనకి ఒక ఏదైతే సిల్వర్ కార్డ్ లాగా ఉపయోగపడుతుందని మనం అనుకుంటూ అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఈ పిఎంసి ఛానల్ వారికి, అలాగే ఇంత గొప్ప ధ్యానాన్ని ఇచ్చిన మన పత్రిజీ గురువు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక శాకాహారం చేసిన మాస్టర్స్తో మంచి ధ్యాన అనుభవాలతో మరొక రోజు కలుసుకుందాం మాస్టర్స్. అంతవరకు సెలవు.